మహేశ్వరంలో పార్టీ శ్రేణుల జోష్ చూస్తుంటే కేసీఆర్ తిరిగి సీఎం కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా అన్నారు. కేసీఆర్ మళ్లీ రావాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. 28 ఎలక్షన్ అయిపోయింది. తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. గులాబీ జెండా మళ్లీ ఎగిరింది. మహేశ్వరంలో మళ్లీ సవితమ్మ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది అన్నట్టుగా అద్భుతమైన స్వాగతం పలికినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మీరు ఒకటి మాత్రం పక్కా, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా కనబడుతున్నది మన కార్యకర్తల ముఖాల్లో ఉత్సాహం కానీ మీరు చూపెడుతున్న ఊపు కానీ చూస్తుంటే కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా, బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరేది పక్కా, ఇందులో అనుమానం ఎవరికీ లేదు. అయితే మరి ఇవాళ ఏ మూలకి పోయినా తెలంగాణలో ఏ నియోజకవర్గానికి పోయినా ఏ మూలకి పోయినా, నిన్న పరిగి పోయినాం, మొన్న చేవెళ్ళ పోయినాం, అంతకంటే ముందు వరంగల్, అంతకంటే ముందు ఆదిలాబాద్, ఎక్కడికి పోయినా ఇవాళ ఒక్కటే నినాదం వినబడుతున్నది, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కూర్చోబెట్టాలా? మధ్యలో మీరు కూర్చోవాలంట, కూర్చోపోతే వెనకల్లో కనబట్టలేదంట. కూర్చోగలుగుతారా? ఆడ కూర్చున్నందుకు జాగలేదంట. మా హాల్ చిన్నగా అయిపోయింది, మనం మంది ఎక్కువైపోయినాం. ఏం చేద్దాం? ఇవాళ వాస్తవం ఏంది అంటే, ఎందుకు 2.5 సంవత్సరాలుగా పెద్దలు మన నాయకుడు, తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు 2.5 సంవత్సరాలలో కేవలం 4-5 సార్లు మాత్రమే బయటికి వచ్చింది. కానీ ఇవాళ ఎక్కడ ఎవరికి ఏ కష్టమున్నా వాళ్ళే గొంతు పెంచి పిలుస్తున్నారు. కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఇవాళ గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎందుకు? ముఖ్యమంత్రిగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఎందుకు ఇంకా ప్రజలు కేసీఆర్ గారిని తలుచుకుంటున్నారు, ఎందుకు ఆయనని యాద్ చేసుకుంటున్నారు, మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి భవిష్యత్తు గురించి మాట్లాడుకునే ముందు మనం గతంలో కూడా తొంగి చూడవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు గుర్తుండాల, మా తమ్ముడు సిరిపురం యాదయ్య ఇదే మహేశ్వరం బిడ్డ. ఆనాడు ఉద్యమంలో తమ్ముడు సిరిపురం యాదయ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం మెయిన్ క్యాంపస్ గేట్ ముంగట ఆ రోజు పెట్రోల్ పోసుకొని మరి తెలంగాణ రాదేమో, తెలంగాణ రాకపోతే మా ప్రాంతానికి, మా ప్రజలకు, మా అన్నదమ్ములకు కొలువులు ఎట్లొస్తాయి అని చెప్పి ఇదే మహేశ్వరం ముద్దుబిడ్డ యాదయ్య ఆ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి అందరు చూస్తుండగా నిప్పుల కనికలాగా మండిపోతూ తన పెయి దహించకపోతున్నా, తాను కాలిపోతున్నా జై తెలంగాణ అంటూ నినాదం ఇస్తూ అమరుడైనాడు సిరిపురం యాదయ్య. ఒక్క యాదయ్య గారు మాత్రమే కాదు, వందల మంది పిల్లలు ఆ రోజు ఉద్యమంలో ఒక భావోద్వేగంతో నేను చచ్చిపోతానన్న రాష్ట్రం వస్తుందేమో, నేను సస్తేనన్నా కాంగ్రెస్ కళ్ళు తెరుస్తుందేమో అని చెప్పి ఆ రోజు అమరులైన బిడ్డలు, వారందరి స్ఫూర్తిని తీసుకొని అరే ఇంత కష్టపడి తెచ్చిన రాష్ట్రం, దీన్ని మనం తెరలు కానియొద్దు, పాడు కానియొద్దు, మరి నవ్వెటోళ్ళ ముంగట జారిపడద్దు. యాదికుండాల మీ అందరికీ ఎన్ని మాటలు అన్నారు మన నానాడు. అవునయ్యా, రాష్ట్రం వస్తుంది కానీ మీకు నడిపేంత సినిమా ఉందా? రాష్ట్రం నడిపే సత్తా మీకున్నదా? మీకు నాయకత్వ పటిమ ఉన్నదా? లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా మీకు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఒక్కసారి యాద్ చేసుకోండి. అందుకే ఇవాళ గర్వంగా అనిపిస్తూ ఉన్నది. 10 ఏళ్ళు పరిపాలన, ఒకవైపు ప్రజా సంక్షేమం, మరొక వైపు మరి అభివృద్ధి, రెండింటిని జోడెద్దుల మాదిరిగా జోడించి ముందుకు తీసుకొని పోయినాం. కాబట్టే కేసీఆర్ గారిని 2 సార్లు అఖండమైన మెజారిటీతో తెలంగాణ ప్రజలు గెలిపించారు. మరి ఏమైంది మూడోసారి ఏమైంది మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇవాళ నష్టం ఎవరికి జరిగింది? కేసీఆర్ గారు ఓడిపోవడం వల్ల ఎవరు నష్టపోయారు తెలంగాణలో? మా సోదరులు, మా సోదరిమణులు ఆలోచించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. ఒక్కసారి విశ్లేషించండి. కేసీఆర్ గారికి పదవులు కొత్త కాదు, ఆయన అన్ని పదవులు చేసిండు. 2001లోనే ఆయన మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్న పదవులు పక్కకు బారేసి ఎత్తిన జెండా దించను, తెలంగాణ సాధించేదాకా వదిలిపెట్టను